అనుకోని ఎవ్వరికి ఏం కావాలో అది నీ గురించి అనుకోని ఎవరన్నా ఒక పర్సన్ వచ్చి నీ గురించి వాళ్ళు ఇది చెప్పారు, లేదంటే నీ గురించి వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, లేదంటే నీ గురించి నాకు ఒక విషయం తెలిసింది, ఇదంట కదా అదంట కదా ఇలా అంట కదా అలా అంట కదా అని అంటే వాళ్ళకి క్లియర్గా నువ్వు చెప్పే అవును అనుకోని దానికి ఇంకొంచెం యాడ్ చేసుకుని కూడా నువ్వు కూడా అనుకో, ప్రాబ్లమే లేదు. నిజం కాని దాని గురించి ఎవరు ఏమనుకుంటే ఎందుకు, అండ్ ఎవరో ఏదో అనుకుంటున్నారు అని చెప్పేసి ఎవరో వచ్చి నీకు చెప్తే వాళ్ళకి నువ్వు ఏంటో అని ప్రూవ్ చేసుకోవడానికి ఎందుకు నీ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నావు, నీ టైంని వేస్ట్ చేస్తున్నావు, నిన్ను నువ్వు రైట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావు. నిన్ను నమ్మలేని మనుషులకి, నువ్వేంటో తెలియని మనుషులకి నువ్వేంటో చెప్పడమే వేస్ట్. ఎవరు ఏదన్నా అనుకొని అలాంటి అనుకునే మనుషులకి నువ్వు దూరంగా ఉండంతే. నీకు తిరగాలనిపిస్తే తిరుగు, నీకు నవ్వాలనిపిస్తే నవ్వు, నీకు ఏడవాలనిపిస్తే ఏడు, నీకు ఏదనిపిస్తే అది చేయి, నీకు ఏదనిపిస్తే అదే చేయి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విన్నావంటే నాలా అవుతావు. నీ లైఫ్ నీకంటే ఎవరికి ఇంపార్టెంట్ కాదు. ఎవడెటు పోతే నీకెందుకు, ఎవడు ఏమనుకుంటే నీకెందుకు. నువ్వు ఆలోచించాల్సింది ఒక్కటే, ఏంటంటే నేను బాగున్నానా, నా మెంటల్ హెల్త్ బాగుందా, నాకు పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుందా, అంతే. ఇవేవీ లేవు అంటే ఏం చేయాలి? అందరి గురించి ఆలోచించడం మానేసి ఫస్ట్ నిన్ను నువ్వు కేర్ చేసుకోవడం, నిన్ను నువ్వు లవ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. పక్కనోళ్ళ మీద నీ హ్యాపీనెస్ ని డిపెండ్ చేసి ఉంచకు. వి నెవర్ నో వాట్స్ గోనా హ్యాపెన్ లేటర్ ఆన్ కదా. ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా లవ్ చేయి, కేర్ చేయి. హూ కేర్స్? అరే ఏం బాధపడతారు, ఏం ఆలోచిస్తారు ప్రతిదానికి? ఒక్కటే లైఫ్, రేపు ఉంటామో లేదో కూడా తెలియదు. ఉన్ననాళ్ళు కాస్త నవ్వొచ్చుగా, ఒకసారి నవ్వు చూడు ఎంత బాగుందో. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసము నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. నా లైఫ్లోనే ద బెస్ట్ ఇయర్. ఎన్నో సంతోషాలు, అంతకన్నా ఎక్కువ బాధలు, కొత్త కొత్త పరిచయాలు, కుదురుగాలేని బంధాలు, కావలసినన్ని షాకులు, కోలుకోలేని ఎదురు దెబ్బలు, సాగని చదువులు, ఎటూ సాగకుండా ఆగిపోయిన స్నేహాలు. ఒక్కటేంటి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ ఇయర్ మాత్రం చాలా నేర్పింది. థ్యాంక్స్ ఫర్ దాట్. అందరు అంటుంటారు అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని. అవును మావా, ఇంతకు అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ఎదుటి వాళ్ళు మనతో ఎలా ఉన్నా మనం అన్ని మూసుకొని అడగకుండా ఉండడం, అంతే కదా. అర్థమైంది. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో గానీ ఊహించినట్టు జీవితం మాత్రం ఉండదు. అంటే అందరికి దూరంగా ఉండమనట్లేదు, అందుబాటులో ఉండకు మావా, అలసైపోతావు అంటున్నా అంతే. ఈ జనాలు నీకు అర్థమయ్యే కొద్దీ నీకు ఒంటరితనమే నచ్చుతుంది మావా, నన్ను నమ్ము. మన లైఫ్ సంతోషంగా ఉండాలంటే 2 దారులు మావా. మనమే కావాలనుకుని ఎవరైనా వస్తే జాగ్రత్తగా చూసుకోవాలి. మనల్ని వద్దనుకున్న వాళ్ళని దగ్గరుండి తొందరగా పంపించేసేయాలి. మనతో ఉండే వాళ్ళు ఎవరు, మన కోసం ఉండే వాళ్ళు ఎవరు, ఏం అర్థమైతలేదు మావా. బయట మనం 100 మంచి పనులు చేసి ఒక్క తప్పు చేసినా సరే మొత్తం గంగలో కొట్టుకోపోతుంది. అందుకే మా మంచితనం మర్చిపెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. ఎంత పెద్ద బాధ వచ్చినా ఒక్కరే కూర్చొని ఏడవండి. నవ్వొచ్చినప్పుడు మాత్రం అందరి ముందు నవ్వండి. అందరు లేడిస్తే నాటకాలు అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఇంతే మా లైఫ్. నీతి నిజాయితీ అంటూ ఉండే వాళ్ళనేమో నిందిస్తారు, అవసరాలకు మాటలు మార్చే వాళ్ళని మర్యాద చేస్తారు. అంతేలే, విషయం పని చేసినంత తొందరగా విరుగుడు పనిచేయదు మా. అబద్ధాన్ని నమ్మినంత తొందరగా నిజాన్ని కూడా నమ్మరు. సొసైటీ పరిస్థితులు మొత్తం దారుణంగా మారినప్పుడు మనం కూడా దారుణంగా మారాలి మావ, తప్పదు. ఏమో మావ, ఇన్ని చెప్తున్నా గానీ ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఎవరి కోసమో మారాలనుకున్నా, ఎవరినో మార్చాలనుకున్నా అవేం జరగలేదు, నేనే మారిపోయా. లైఫ్ లో ఒంటరిగా ఉండడం కష్టమే, కానీ ఆ ఒంటరితనమే మనకు చాలా నేర్పిస్తుంది. ఏ ఆలోచన వల్ల మనం ఎక్కువ బాధపడతాం, అదే మన లైఫ్ చేంజ్ అవడానికి మస్తు ప్లస్ అయితే. ఇంకేంటి మరి, ఉంటానైతే. మనశ్శాంతి, మసాలా వడ, మసాలా దోశ, కొబ్బరి చట్నీతో తింటే భలేగా ఉంటుంది. ఇది చెప్పు, నలుగురు మోసేది చావైనప్పుడు నలుగురు ఏమనుకుంటారో అని బ్రతికే బ్రతుకు చావుతో సమానం కాదా? నలుగురు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి బ్రతుకు, ఓకేనా? నేనేది మర్చిపోను, అందుకున్న అవమానాల్ని మర్చిపోను. తిరిగి అవమానించాలని కాదు, అందుకు కారణమైన దాన్ని అధిగమించాలని. నేనేది మర్చిపోను, తగిలిన గాయాల్ని మర్చిపోను. మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ ఏడవాలని కాదు, అవి నేర్పిన పాఠాల్ని ఆచరణలో పెట్టాలని. నేనేది మర్చిపోను, పొందిన సహాయాల్ని మర్చిపోను. థ్యాంక్ యూ అంటూ పదే చెప్పాలని కాదు, వాళ్ళ రుణం తీర్చుకోవాలని. నేనేది మర్చిపోను, చేసిన పొరపాట్లేవి మర్చిపోను. సారీ చెప్పేసి దులిపేసుకోవడం కాదు, అలా మళ్ళీ